కానీ నాకుంటూ ఒక అంతరాత్మ, నేను ఈ వయసులో అతను తిరుగుతాం కొత్తేమో అని అనిపించింది. వాళ్ళు తిట్టినా కూడా, వాళ్ళు ప్రొవోక్ చేసినా కూడా దాని మీద చెప్పాను అంతే, సింపుల్. పొద్దు నుంచి మొదలు పెడతాను ఆ విషయం మీద. కార్యకర్తలంతా కూడా మీ ఇంటికి వస్తున్నారు, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. కార్యకర్తలు కాదు, మా ఇంటికి అందుకు అరెస్ట్ చేయడం రాకుండా మా ఇంటి మీద దాడి చేయడానికి వస్తా ఉన్నారంట. వాళ్ళు ముట్టడిస్తారేమో వాళ్ళు చెప్పబెట్టుకుని అందరూ వచ్చారు, లాడా మొగ అందరూ మా రాంబాబు గారి ఇంటి మీద ముట్టడిస్తారో చూద్దాం అంతే తప్ప నన్ను అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేస్తానని చెప్పండి. అందరూ ఆయన ఒక్కనే గారికి ఒక్కనే సింగిల్గా మా డిఎస్పీ గారిని చెప్పండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామండి, మీ దగ్గర కేసు రిజిస్టర్ అయింది, మేము ప్రొడ్యూస్ చేస్తామండి. ఎంటి కారికి వెళ్ళిపోతాను, ఏమి లేదు. నా సెల్లన్నీ ఇంటికి అడిచేసి కారికి వెళ్ళిపోతే వీళ్ళందరినీ కూడా కామ్గా ఉండిన అబ్బాయి నేను చట్ట ప్రకారం చేర్చుకుంటానని చెప్తా. అది అంబటి రాంబాబు అంటే డిఫరెంట్గా ఉంటాడు ఈ రాంబాబు. నేను అరెస్ట్ భయపడి కానేగా చెబుతున్నా, అరెస్ట్ చేసుకోమని అరెస్ట్ భయపడి కాదు. నా అంతరాత్మే తప్పేమో, ఎందుకు తొందరపడ్డావు రాంబాబు అంటే దిగొచ్చిన తర్వాత అది నేను వెనక్కి తీసుకోను లేదని కాదు, సొంతంగా వెనక్కి తీసుకోను, ఇంతకుముందు కూడా ఒకసారి అది నా అంతరాత్మకు సంబంధించిన అంశం తప్ప ఈ కోన్ కిస్కా గొట్టంగాళ్ళు బెదిరిస్తాను, ఈ కోన్ కిస్కా గొట్టంగాళ్ళు క్షమాపణ చెప్పమంటేనో చెప్పే పద్ధతి కాదు. అంతరాత్మ నన్ను యాక్సెప్ట్ చేయలేదు, దాన్ని చెప్తున్నాను. మీరు అంతరాత్మ చెప్తున్నారు మంచిది కాదంటున్నారు, క్షమాపణ చెప్తారు. నాయకులు మిమ్మల్ని రక్షించకపోతే పరిస్థితి ఎలా ఉండేది? అక్కడ దాడి జరిగేది కెనాట్ ఇమేజిన్. మీరు చూశారు కదా, ఇంతకుముందు మేమేదో దాడులు చేశామన్నారు, అంటే వాళ్ళ అధికారులకు దాడులు చేస్తారా, మనం కొట్టారా? అంత సమాజంలో ఉంటున్నామా అని అడిగేదండి. ఈ లడ్డు వ్యవహారం జుడిషియల్ ఎంక్వైరీ ఉంది కదా, కోర్టు వచ్చింది కదా, ప్రజాస్వామ్య పద్ధతిలో చేయమంటాం కదా. మీరు ఫ్లెక్సీలు కట్టడం ఎందుకు? ఇచ్చాండి ఏమన్నా వాళ్ళు ఫ్లెక్సీ చించేయాలని వెళ్ళినప్పుడు ఎవరు లేరు, మీరు చూశారు కదా. వెళ్ళినప్పుడు ఎవరు ఉన్నారు ఒక్కడ కూడా, వాళ్ళు వచ్చారు అందరూ కథలు తీసుకుని చించేస్తే ఏమయ్యేటప్పుడు మర్యాద, రాజకీయంగా మర్యాద. అయ్యా ఈ ఫ్లెక్సీ తప్పు తీసేయండి అని చెప్పి వచ్చాను. 24 గంటలు తీయమని తీగిపోగా నేను అటు వెళ్తుంటే రాడ్డు కొట్టి కూర్చుని నన్ను కొట్టే ప్రయత్నం చేస్తాను. ఎంతకాలం కొడతారో చూస్తాం, కాలం ఎప్పుడు ఇలాగే ఉండదు కదా. ఎంతకాలం కొడతారో, ఎంతకాలం వెంటబడతారో, ఎంతకాలం రాడ్లు తీసుకొస్తారో చూస్తాం. పనులు తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ చంద్రబాబు నాయుడు రాజ్యంలో వచ్చిన అందరూ ఎవరో చూశారు కదా మీరు, అందరూ అదే బాపతి నన్ను కొట్టాలని. కొట్టడం చూద్దాం, రెడీ పొజిషన్ ఉన్నాం. మాకు పోలీస్ బలం లేదు, మా మీద వస్తే కేసులు పెడతారని భయం మా వాళ్ళకి, అయినా వస్తున్నారు. నిలుస్తున్నాడు సిఐ గారు అక్కడ, మీరు వెళ్ళారంటే కేసులు పెడతాం, మీరు రాబాబు ఉండదని బెదిరిస్తున్నారు. అయినా నాకు వచ్చారు, అభిమానంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు అభిమానంతో వచ్చారు. దీనికి భయపడే పరిస్థితి లేదు. వాంట్ అరెస్ట్, అది వాళ్ళ ఛాయిస్, నా ఛాయిస్ కాదు. ఐ ఫిక్స్డ్ ఇట్. చంద్రబాబు దగ్గర అక్కడ నుంచి నాకు సమాచారం ఉంది, నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేద్దాం అనుకుంటున్నారు, మార్చుకుంటున్నారు, తెలియదు, చేసుకోమని కూడా నేను ఇక్కడే ఉంటాయి. ఎక్కడికి ఓకే.